హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 23 విందాం. నీ మనవడు విక్కి కాబోయే భార్య మధు అంది అంబిక. ఆ మాట విన్న అంబిక తల్లి వసుంధర కోపంతో ఊగిపోతూ, కుందనాల బొమ్మలా ఉన్న ఈ పిల్లను ఆ త్రాష్ట్రుడికిచ్చి పిల్ల గొంతుకొస్తావా? లేదు, నేను అలా జరగడానికి ఒప్పుకోను అంది వసుంధర. వసుంధర మాటలకి మధు మరొక్కసారి కంగుతింది. వసుంధర అంబిక వైపు చూస్తూ, రోజుకొక అమ్మాయితో తిరిగేవాడికి పెళ్ళేంటి? అసలు బుద్ధుండే పనిచేస్తున్నావా అని అడిగింది వసుంధర కోపంతో ఊగిపోతూ. ఆ మాటలు విన్న మధు, బాగుంది, ఇద్దరిది ఒకే మాట, దొందుకు దొందు సరిపోయారనుకుంది తలకొట్టుకుంటూ. నేను అదే అనుకుని మధుతో విక్కీ గురించి అన్నీ చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పాను. కానీ మధు అందుకు ఒప్పుకోవడం లేదంది అంబిక మధును చూపుతూ. ఆ మాట విన్న వసుంధర మధుని దగ్గరికి రమ్మని సైగ చేసింది. వసుంధర సైగ చేయడంతో మధు వసుంధరకి దగ్గరగా వచ్చి నిలబడింది. తనకి దగ్గరగా వచ్చి నిలబడ్డ మధు తలను పట్టుకుని దగ్గరకు లాక్కుని తలనంతటినీ స్కాన్ చేస్తూ ఉన్న వసుంధరను చూసిన అంబిక, అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగింది వసుంధర చేతిని వెనక్కి తీస్తూ. ఏం లేదే, పాప మీ పిల్ల తలకి ఏదైనా పెద్ద దెబ్బ తగిలి చిన్న మెదడు చితికిందేమో అని చూస్తున్నానంది. ఆ మాటకి ఏంటా మాటలమ్మా అని అడిగిన కూతురు వైపు చూస్తూ, లేకపోతే ఏంటే, వాడి గురించి అంత చెప్పినా వాడినే పెళ్లి చేసుకుంటానంటోందంటే పిచ్చిదై ఉండాలంది అసహనంగా. ఆ మాటకి, నేను పిచ్చిదాన్ని కాదు బామ్మగారు, తల్లి లేని అనాథను. అందుకే తల్లి ప్రేమ దక్కుతుందనే స్వార్థంతో అత్తయ్య ఎంతొద్దని చెప్పినా ఈ పెళ్లికి ఓకే అని చెప్తున్నానంది అంబిక వైపు చూస్తూ. మధు ఏమందో అర్థం చేసుకున్న వసుంధర తడితేళ్ల కళ్ళను తుడుచుకుంటూ, పిచ్చిపిల్ల, అందుకని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలా చెప్పు అంది. ఇందులో జీవితం నాశనం చేసుకోవడం ఏం లేదు బామ్మగారు. ఆడదానిగా పుట్టినందుకు ఎప్పటికైనా పెళ్లి చేసుకుని తీరాలి. అలా తీరాలన్నప్పుడు నాకు నచ్చినట్టుగా చేసుకుంటే తప్పే ఉంది చెప్పండి అంది నవ్వేస్తూ. ఆ మాటకి, నువ్వు కూడా నా కూతుర్లానే ఉన్నావు, ఇది అంతే. అలాంటి మొగుడు నీకొద్దు, వాడిని వదిలేసి వచ్చేసాయంటే నా మెళ్ళో తాళి కట్టిన మొగుడుకు నేను దూరం అయ్యేది నా ప్రాణం పోయాకే అంటూ నా నోరు మూయించిందంది కూతురు వైపు చూస్తూ. వసుంధర మాటలు విన్న మధుకి అంబికపై మరింత గౌరవం పెరిగింది. దాంతో ఒక్కసారిగా అంబికను హత్తుకుని, మీ నిజంగా గ్రేట్ అత్తమ్మా అంది. ఆ మాటకు అంబిక చిన్నగా నవ్వూరుకుంది. అది సరే, ఇంతకీ నీ పూర్తి పేరేంటి అని అడిగిన బామ్మకి, మధుబాల, మా నాయనమ్మకు ఆ పేరంటే చాలా ఇష్టమంట. తను అలనాటి హీరోయిన్ మధుబాలకు పిచ్చి ఫ్యాన్ అంట. అందుకని తనకు పుట్టే పాపకు ఆ పేరు పెట్టాలనుకుందంట. కానీ తనకు అబ్బాయి పుట్టడంతో నాకు ఆ పేరును మా నాన్నారు వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం పెట్టుకున్నారంది. ఆ మాటకి ఏదో గుర్తొచ్చిందానిలా, మీ నాయనమ్మ పేరు కాత్యాయని, మీ ఊరు నక్కలపాడు కదా అని అడిగింది వసుంధర. అవును, మీకెలా తెలుసు అన్న మధువై ప్రేమగా చూస్తూ, నువ్వు మా కాత్య మనవరాలివా అంటూనే మధు ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మధు నుదుటిని ముద్దు పెట్టింది. అది చూస్తున్న అంబిక, నీకు వాళ్ళ నానమ్మ ఎలా తెలుసమ్మా అని అడిగింది ఆశ్చర్యంగా. ఎలా తెలుసంటే, మేమిద్దరం స్నేహితురాళ్ళం కాబట్టి. అంతేకాదు, చిన్నప్పుడు దాని కూతురు పుడితే మధుబాల అని, నాకు కూతురు పుడితే అంబిక అని పేర్లు పెట్టుకుంటామని ముందే మేము అనుకున్నాం. అనుకున్నట్టుగానే నాకు పుట్టిన నీకు అంబిక అని పేరు పెట్టుకున్నాను. దానికి కొడుకు పుట్టడంతో అది పుట్టబోయే మనవరాలకు ఆ పేరుని పెట్టుకుంటా అని చెప్పిందంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది వసుంధర. అది విన్న మధు, ఓహో చాలా బాగుంది, అంటే మీరిద్దరూ మీ అభిమాన నటీమణుల పేర్లు మీ పిల్లలు పెట్టుకుందాం అనుకున్నారా? అలా అయితే నాకు ఇష్టమైన హీరోయిన్ జింజాన్, అంటే రేపు నాకు పుట్టబోయే బిడ్డకి నేను ఆ పేరు పెట్టుకోవాలా అంది బాధగా ముఖం పెట్టుకుని. అదేవరే అంది వసుంధర. కొరియన్ సినిమా హీరోయిన్, తనంటే నాకు చాలా ఇష్టం బామ్మ అంది మధు నవ్వుతూ. ఇష్టమైతే నీ దగ్గరే ఉంచుకో, కానీ అలాంటి చెత్త పేర్లు మాత్రం నా ముని మనవరాలికి పెట్టకని చెప్పింది వసుంధర. ఆ మాటలు విన్న అంబిక పెద్దగా నవ్వుతూ, ఇందాక నుండి విక్కీతో మధు పెళ్ళిని ఆపమని చెప్తున్న నువ్వే ఇప్పుడు వాళ్ళకు పుట్టే బిడ్డ పేరు గురించి ఆలోచిస్తున్నావని అడిగింది. అది విన్న వసుంధర, అవును కదా, అదే మనుషులంటే, అప్పటికప్పుడే అన్నీ మర్చిపోయి మాట్లాడేస్తుంటారంది బొగ్గన వేలు వేసుకుని. సరే సరే, మాటల తర్వాత, ముందు ఆకలి వేస్తోంది, నాకు అన్నం వడ్డించు. నీ చేత్తో అన్నం తిని చాలా రోజులైందంది డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ. అవును,
నాకు కూడా ఆకలి వేస్తోంది పద అంటూ వసుంధర కూడా డైనింగ్ టేబుల్ వద్దకు నడిచింది. అన్నంలో కూర వేసి కలిపి కూతురు నోటికి అందించింది వసుంధర. అంబిక సంతోషంగా తల్లి పెడుతున్న ముద్దను అందుకుని తింటూ చాలా బాగుందని ఆనందపడిపోతుంది. అది చూసిన మధువు కళ్ళల్లో తడితేళ్లం చూసిన వసుంధర, రావే ఫ్రెండ్ మనవరాల, నీకు కూడా అన్నం తినిపిస్తానంటూ మధు నోటికి కూడా అన్నం ముద్ద అందించింది. మధు దాన్ని అందుకుంటూ కళ్ళు తుడుచుకుంది. వారిద్దరికీ అన్నం తినిపిస్తున్న తల్లికి తను కూడా అన్నం తినిపిస్తూ, మరి నీకు అంది. కూతురు ప్రేమగా తినిపిస్తోంటే ఆనందంగా తను కూడా తింది వసుంధర. అలా మాట్లాడుకుంటూ ముగ్గురు భోజనాలు పూర్తి చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. విక్కీ వాళ్ళ ఆఫీస్ నుంచి తన ఆఫీస్కి వచ్చిన శౌర్య కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చుంటూ టేబుల్పై ఉన్న పేపర్ వేటిని నేలకేసి బలంగా కొట్టాడు. అది ముక్కలుగా గదంతా చెల్లాచెదరైంది. కుర్చీలో కూర్చుంటూ, అసలు నాకేం జరుగుతోంది, నేను ఎందుకు ఇలా కోప్పడుతున్నాను, అసలు నేనేం ఆలోచిస్తున్నానంటూ తలపట్టుకున్నాడు శౌర్య. ఇక్కడ ముగ్గురు భోజనాలు చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. హాల్లో సోఫాలో కూర్చుని ముగ్గురు ముచ్చట్లు పెట్టుకున్నారు. మధు తన నాన్నమ్మ గురించి ఏమైనా చెప్పమని అడిగితే వసుంధర వాళ్ళ బాల్యం గురించి, స్నేహం గురించి చెప్పింది. అది వింటూనే తనకి తెలియకుండానే మధు వసుంధర ఒళ్ళో పడుకుండిపోయింది. ఒళ్ళో పడుకున్న మధు తలనిమురుతూ ఉన్న వసుంధరతో, ఈ పెళ్లి జరిపించనా లేక ఆపేసేదా అని అడిగింది అంబిక. ఏం చేయడానికైనా మన నిమిత్త మాత్రలో, అంతా పైవాడి ఆట, చూద్దాం ఏం జరుగుతుందో అంది చిన్నగా నిట్టూరుస్తూ. అంతేలే అనుకుంటూ తల్లితో మాట్లాడుతూ తను కూడా నడుము వాల్చింది అంబిక. సాయంత్రం 6 అవుతుండగా ఆవలింతలు తీస్తూ నిద్రలేచిన మధు కాఫీ సువాసనలను కళ్ళు నోరు రెండింటితో ఆస్వాదిస్తూ, నాకు కాఫీ అంది. టేబుల్ వద్ద కూర్చుని తల్లి కూతురు కబుర్లు చెప్పుకుంటూ తాగుతూ ఉంటే బొంగమూతి పెట్టుకుని. నీకు లేకుండానా, ఇలారా అని మధుకు కప్లో కాఫీ సర్వ్ చేసి వేడివేడి పకోడీలు కూడా వేరే ప్లేట్లో ఉంచి తన ముందుంచింది వసుంధర. అరే, పకోడీలు కూడానా, నీ పనే బాగుంది బామ్మ, స్టవ్ లేకుండా అన్నీ నీ ముందుకొచ్చేస్తున్నాయి. నీ అంత పెద్దదాన్ని అయ్యాక నేను కూడా ఇలాగే హాయిగా ఇలాంటి హోంలో ఉండిపోతానంది మధు నవ్వుతూ. హాయ్, అది చూసేవారికే గాని జీవించేవారికి కాదు తల్లి. కాళ్ల వద్దకు ఎన్నొస్తే ఏం లాభం చెప్పు, నాన్న వాళ్ళు కళ్ళ ముందు లేకపోతే అంది తడితేళ్ల కళ్ళను తుడుచుకుంటూ వసుంధర. అది చూసిన మధు, సారీ అమ్మమ్మ అంది బాధగా. సారీలొద్దు కానీ ఈసారి నువ్వు వచ్చే ముందు నా కోసం పూరీలు చేసుకుని తీసుకునిరా అంది వసుంధర నవ్వుతూ. తప్పకుండా అంటూ నవ్వుతూ పకోడీలు తింటూ కాఫీ తాగుతూ మళ్ళీ మాటల్లో పడిపోయింది మధు. టైం 7 అవుతుండగా, ఇక మేము వెళ్తామమ్మా అంది అంబిక. అప్పుడేనా అంది బాధగా వసుంధర. మేమొచ్చి చాలా సమయం అయిందమ్మా, ఆయన విక్కి ఇంటికొచ్చే సమయం అయిందంది వాచ్ చూస్తూ. నిజంగా వాళ్ళు ఇంటికొచ్చే సమయం అయిందా అని అడిగింది వసుంధర. నిజం చెప్పు, అబద్ధంలో ఎన్నాళ్ళు బ్రతుకుతావు అన్నట్టుగా కూతురు వైపు చూస్తూ. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా